ఏముండదు వీళ్ళ దగ్గర. అమలు చేసిన అప్పుడు తర్వాత లోపాలు మాత్రమే పబ్లిక్ ఎంచాలి. వచ్చినప్పుడే తెలుస్తుంది. అవును. ఇప్పుడే చెప్పారనుకోండి, మీరు రేటు పెంచలేదా అంటారు. అప్పుడు రేటుకి ఇప్పటి రేటుకి జనం తేడా తెలిస్తే కదా చెప్పేది. అంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేసిన అంత మాత్రం సీనియర్లు భయపడాలని ఏమన్నా ఉందా? వాళ్ళ దాకా వెళ్తుంది ఏం లేదు. ఒక్కటే ఏంటంటే వైసీపీకి తెలుగుదేశం తేడా, తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక 10 మందితో మాట్లాడిస్తుంది ప్రతిపక్షంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు మా సజ్జల గారిని ముందు కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడిస్తుండేది. ఇప్పుడు కూడా రోజుకి ఒకళ్ళతోనే ఇద్దరితోనే మాట్లాడిస్తుంది. ప్రతి నాయకుడికి ఒక 2-3 టీంని ఇచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిచ్చే కల్చర్ వీళ్ళ దగ్గర లేదు. ముందు అదో సమస్య. ముందు వాళ్ళకి వెనక నుంచి బ్రీఫింగ్ ఇవ్వాలి. అంటే ఒక సిస్టమ్, ఓ రకంగా చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అది. మనం కూలీల్లో 2 రకాలు ఉంటుంది. ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు, జీతం తీసుకునేటటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం. అందులో మన ఈవెన్ టీవీ ఛానల్లో పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తారు. వేతన జీవుల కిందనే వస్తాం మనందరం. అదే ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు అసంఘటిత రంగం అంటారు, అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ప్రస్తుతం అనార్గనైజ్డ్ సెక్టర్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏమో తెలుగుదేశం పార్టీ. అనార్గనైజ్డ్ సెక్టర్కి ఎప్పుడు కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగాలు ఉంటాయి తప్పించి ప్రాక్టికల్ ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ సంస్థాగత నిర్మాణ వైఫల్యం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి 14లో